తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన విద్యారంగం పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని పీడీఎస్యూ నాయకులు అన్నారు. కరీంనగర్లో వారు మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలను తొలగించి మధ్యతరగతి విద్యా సంస్థలను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మర్చిపోయారని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం పోయిందన్నారు. అనేక కాలేజీలలో అనుమతులు లేవు. రీఎంబర్స్మెంట్ను పొందాలనే దురుద్దేశంతో విద్యార్థులను చేర్పించుకోవడం కోసం కొత్త కోర్సుల పేరుతో లక్షల రూపాయల ఫీజులు పెంచుతున్నారని అన్నారు. అనుమతులు ఇచ్చే ఉన్నత విద్యామండలిని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని వందల కోట్ల అవినీతికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం దగ్గర అక్రమ పద్ధతులలో అనుమతులు తీసుకుంటున్నారని, ఈ వివాదానికి స్వస్తి పలకాలని హెచ్చరించారు. నా పేరు పృథ్వీ, పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. పీడీఎస్యూ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్కు హాజరైనటువంటి మీడియా పెద్దలు, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి, ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కామ్రేడ్ కుమార్, పీడీఎస్యూ మిత్రులందరికీ ముందుగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి తీరు పట్ల మేము విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పుల పట్ల తీవ్రమైనటువంటి ఆవేదనని, ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నాం. సామాజిక ఆర్థిక అసమానతలు పెరుగుతున్నటువంటి నేటి సమాజంలో విద్యా ప్రాధాన్యతని ప్రభుత్వాలకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మేము పీడీఎస్యూగా పాలక ప్రభుత్వాలకి తెలియజేస్తూ ఉన్నాం. విద్య అనేది సమానత్వాన్ని చాటడానికి శక్తివంతమైనటువంటి సాధనంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సమానమైనటువంటి విద్యను, నాణ్యమైనటువంటి విద్యను, అందరికీ విద్యను అందించాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ ప్రజాస్వామికంగా గీటురాయిగా ఉండాలనంటే అందరికీ సమానమైనటువంటి విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాలకి ఉంటుంది అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.